ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను ప్రాణంగా ప్రేమించిన అరుంధతిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న బాగీతో కొత్త జీవితం మొదలు పెట్టమని అమర్కి ఎలా చెప్పాలో తెలియడం లేదండి. మనం చెప్తే తెలుసుకునే స్టేజ్లో వాడు లేడు. వాడికి అన్నీ తెలుసు. వాళ్ళు మార్పు రావాలని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప మనమేమీ చేయలేం. ఈ హోమం చేస్తే ఏదో మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా, అదే నిజమైతే ఆ మంచి అమర్ బాగి కలవడంతోనే మొదలవ్వాలి. వాళ్ళిద్దరినీ ముడివేసిన ఆ భగవంతుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఆ బాధ్యత ఆయనదే. ఆయనే ఒకటి చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. ఇద్దరి మధ్య ఇంత దూరం ఉందా? మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది అంటారు. అదే నిజమైతే ఆ మంచి చేసి చూపించు స్వామి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలపరచు. ఒకటిగా ఉంటున్న ఇద్దరిని ఒకటి చేయి. అమ్మా రండి, కూర్చోండి. మరో 5 నిమిషాల్లో హోమం ప్రారంభం అవుతుంది. కూర్చోండి అమ్మా. బాబు తాంబూలం తీసుకొని ఆయన. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ధానశృణ్వన్నోతిభిశ్చేదసాధనం సర్వాం తమింద్రమముతో హవామహే యోగోజ్జిత్తానచితస్వదిజ్యః యమన్నో యజ్ఞం విహవేజుజస్వ అస్య కుర్మో హరివో మేధినంత్వా దేవీం వాచమదనయం తదేవాః తాం స్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమోర్ధ్యం దుహానా దేన. అమ్మా అనామిక, నువ్వు కూడా కూర్చోమ్మా. తుతైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు. జగన్నాథ, ఏమిటయ్యా నీ లీల? ఈ బాలిక వేరొక శరీరమునందు ఉన్నను తన ఇంటి కార్యక్రమములన్నిటిలోనూ పాలు పంచుకొనేలా చేయుచుంటివా? ఆ కాళీగాడు ఎందుకు చంపడానికి వచ్చాడు? మనోహరి నన్ను కాపాడడానికి వచ్చిందా, లేక కథం చేయటానికి వచ్చిందా? చెప్పండి ఇన్స్పెక్టర్, మీరు ఎలా వచ్చారంటే? నీతో పనుండే వచ్చా. ఈవిడ తమ్ముడు కాళీ తెలుసా మీకు? పరిచయం లేదు, కానీ తెలుసు. పరిచయం లేదంటున్నారు, మరి అతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? వచ్చినప్పటి నుంచి కనిపించకుండా ఎందుకు పోయాడు? అతని ఫోన్ ఏమో మీ కార్డు కీలో ఉంది. లెక్క సెట్ అవ్వట్లేదు రణ్వీర్. నేనేదైనా కేసు టేకప్ చేస్తే దాన్ని పూర్తిగా సాల్వ్ చేసి అన్ని నిజాలు తెలుసుకునే వరకు ఎవరినీ వదిలిపెట్టను. సో నువ్వు కష్టపడి దాచాలనుకున్నవేమైనా ఉంటే ఇప్పుడే చెప్పే, నీకు చాలా మంచిది. అదే నేను కనుక తెలుసుకుంటే లెక్క చాలా గట్టిగా సరిచేస్తా. అమ్మో, కాళీగాడు ఏడికొచ్చిందే. ఈయన్ని సంపనీకని తెలిస్తే ముందు నన్ను ఆండి జైల్లో వేస్తాడు. ఈయనకి దూరంగా ఉండాలి. మీరు ఎంత ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేరు ఇన్స్పెక్టర్. ఎందుకంటే నేనేం దాచడం లేదు కాబట్టి.
మీరు హ్యాపీగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మనోహర్ గారిని పిలవండి, మాట్లాడి వెళ్ళిపోతాం. ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడింటికి వెళ్ళండి. వెళ్ళేవాడిని, కానీ ఆవిడ మీరు బాగా క్లోజ్ అని విన్నాం. అందుకే ఆవిడ ఇక్కడ ఉన్నారేమోనని అడిగాను. ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మీరు సిటీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే పిలిచినప్పుడు ఎంక్వైరీకి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మంగళ గారు, మీ తమ్ముడు మనోహరి వల్లే జైలుకి వెళ్ళాడని నాకు తెలుసు. ఇప్పుడు కూడా మనోహరి చెప్తేనే మా ఇంటికి వచ్చాడా? మీకు ఏం కావాలని ఇస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను. నిజం చెప్పండి, నన్ను చంపమని మనోహరి మీకు చెప్పిందా? రణ్వీర్ గారు, ఎంక్వైరీ మేం చేస్తాం, మీరు రిలాక్స్ అవ్వండి. మీరు రండమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం తెలియదు బాబు. ఈ ఇన్స్పెక్టర్ గారు ఇట్లా అందరి దానికి పోయి ఎంక్వైరీ చేస్తా ఉంటే నాకు కాళ్ళ చేతులు ఆడట్లేదు. నేను ఏంటికాడ ఉంటాను. నా తమ్ముడి గురించి ఏవైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పుర్రి. అలాగే. ఆ. హ్మ్. అందరూ భక్తి పార్వస్యంలో మునిగి తేలుతున్నారు. ఇదే కరెక్ట్ టైం. అయ్యో ఆరు, నువ్వు నీ కూతురు నీ చెల్లెల్ని చూస్తుంటే నీ ఫ్యామిలీ అంతా నా చేతుల్లో చావడానికే పుట్టినట్టున్నారు. అసలు నీ కూతురు నా లిస్ట్లోనే లేదు, కానీ నేను కాళ్ళని పొడవడం చూసేసింది. ఇప్పుడు నీ కూతురు కళ్ళు తెరిస్తే నా నిజం బయటపడిపోతుంది. ఫస్ట్ నీ కూతుర్ని, వెంటనే నిన్ను పార్సల్ చేసి పైకి పంపుతాను. ఇద్దరు ఎంచక్క పైన రైమ్స్ పాడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.